హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డార్లింగ్ ధ్రువ. ఇది ఏ రోజు అంటే ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే రోజు మేము సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళాము. అంటే అక్కడ బాగా డెకరేట్ చేస్తారని చెప్తే ఇన్స్టా పేజ్లో చూసి వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే వెళ్ళాను ఇన్ని ఇయర్స్లో. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే వ్యాలంటైన్స్ డే రోజు మేము సెంట్రల్కి వచ్చామని చెప్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోద్ది ఏంటి థంబ్‌నెయిల్‌కి ఏంటి అలా పెట్టానని చెప్పి. డెకరేట్ ఏంటంటే జస్ట్ ఇది వ్యాలంటైన్స్ డే ఇలా బోర్డ్ పెట్టారు. మేము వెళ్ళేసరికి కొంచెం రష్ అనేది తగ్గింది. బట్ సిటీకి వెళ్ళవలసిందేమో. అండ్ నా బాధ ఏంటో ఇందులో మీకు తెలుస్తుంది. అసలు ఏం చెప్తున్నాను, ఏం చెప్పబోతున్నాను అనేది. ఇలా పైకి ఎక్కి కొంచెం అటు ఇటు ఆడుకుంటున్నాను. ఇంకేం లేదంటే మాల్‌కి వెళ్ళినప్పుడు మీకు ఎంతమందికి ఇష్టం ఇలా సెంట్రల్‌కి వెళ్తే ఎక్సలేటర్ పైకి ఎక్కడం, కిందకి దిగడం ఇదే ఆట అనమాట మనది. అంటే ఎక్కడికి వెళ్ళినా ఇంతే. అక్కడ పిల్లలు నా వీడియో చూసి వాళ్ళు ఓకే, ఓకే అని చెప్పేసి వాళ్ళు కూడా సైడ్‌కి వెళ్ళిపోయారు. సో, మనం ఒక్కమే ఉన్నాము అక్కడ. ఇంకెవరు లేరు. అంటే అప్పటికి ఇంకా జనాలనేది రష్ పెరుగుతుంది. ఇక్కడ బర్గర్ కింగ్‌కొచ్చాము. ఎందుకంటే బర్గర్ కింగ్‌కొచ్చాక సాఫ్టీ మాత్రం తినకుండా వెళ్ళినా. ఇక్కడ చూసారా నా ఫేస్ మాడిపోయింది. ఆలోచిస్తున్నాను, అర్రే ఎంత కష్టపడి మంచిగా రెడీ అయ్యి వచ్చాను కానీ బట్ దేర్ ఇస్ నో యూజ్ అని. అండ్ ఇక్కడ ఆఫర్స్ అయితే క్రేజీ ఆఫర్స్ పెట్టారు. బట్ మనం పోస్ట్ పార్టంలో ఏంటి తినకూడదు కదా అంటే కొన్ని అవాయిడ్ చేయాలి. ఐస్ క్రీమ్ అనేది వీక్లీ వన్స్ అయినా తింటాను. అండ్ దానివల్ల ఏమైందంటే ఏం అవ్వలేదు మరి. అందుకనే కంటిన్యూ చేసి మరీ రోజుకి తిన్నాను, వీక్లీ వన్స్. ఇక్కడ నా బాధ అని మీకు చెప్తాను చూడండి. నేను ఎంతో ఎక్స్పెక్టేషన్ చేసి ఇక్కడికి వచ్చాను కానీ నాకైతే ఏ మాత్రం నచ్చలేదు. ఎందుకంటే వ్యాలంటైన్స్ డే అంత బోర్డు పెట్టిన అసలు ఫోటోలు కూడా దానికి తీయబడలేదు. నేను చక్కగా ఐస్ క్రీమ్ని ఫ్రెంచ్ ఫ్రై చేసి వెళ్ళిపోతాను. చాలా అప్సెట్ అయిపోయింది. జనాలు అందరూ షాప్లో ఉన్నారు. అసలు ఒక ఫోటో కూడా తీయబడలేదు. ఇక్కడ నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో, అక్కడ సౌండ్లో ఉంది కదా. ఏంటంటే అంత కష్టపడి వెళ్ళాం కానీ అక్కడ మాకు ఒక్క ఫోటో కూడా తీయనివ్వలేదు. వాళ్ళు జస్ట్ వ్యాలంటైన్స్ డే అని ఒక బోర్డు పెట్టి ఒక హార్ట్ సింబల్స్ పెట్టారు. దానికి కూడా ఫోటో తీయకూడదంటే. అండ్ ఈవెన్ మనం వెళ్ళి ఫోటో తీసుకోకూడదు, దానికి కూడా ఫోటో తీయకూడదు. నేను వెళ్ళి చాలా గట్టిగానే వాళ్ళతో దేనికండి పెట్టారు మరి మీరు, ఆల్రెడీ మేము సిటీగా వెళ్తాం కదా, ఇంత మాల్లో ఇంత సెంట్రల్ ఇంత పెద్ద బోర్డు పెట్టి దేనికి పెట్టారు మరి, వాళ్ళే ఫోటో తీయాలంటే దానికి ఛార్జెస్ అంట. అది కూడాని నేను అనుకోను, అర్రే ఇంత కష్టపడి నీట్గా వచ్చాము, దేనికి వచ్చామంటావో ఈ సాఫ్టీని ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ తినడానిక ఇంత దూరం వచ్చామా అనిపించింది. నాకు చాలా కోపం అయితే వచ్చేసింది అసలు. ఎందుకంటే నేను అసలు వ్యాలంటైన్స్ డే అంటే ఈ రోజే రావడం అంటే ఇన్ని అసలు ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ ఇక్కడ అనుకుంటారు ఏంటి ఫ్రెంచ్ ఫ్రైస్ జస్ట్ టేస్ట్ చూశాను. అది కూడా చిన్నది, ఆ పెరి వేసుకొని జస్ట్ చిన్నది టేస్ట్ చూశాను అంతే. ఎక్కువ తినలేదు. ఎందుకంటే అది ఏ ఆయిల్తో చేస్తారో ఏమో అనేది మాకు తెలియదు కదా. అంతేనా కొంచెం బయట ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది పోస్ట్ పార్టం అని చెప్పి లాస్ట్ వెళ్ళే ముందు ఇలాగా ఒక రౌండ్ వీడియో తీసుకున్న. చూసారు ఆ జనాలు అందరూ ఫోటో కోసం వెయిటింగ్. బట్ వాళ్ళు అసలు ఛాన్స్ అనేది ఇవ్వలేదు. అనవసరంగా వెళ్ళామా అనిపించింది. కార్ పార్కింగ్ వేస్ట్, అనవసరం 40 రూపీస్ పెద్ద కన్నం అయిపోయింది మాకు. అంటే ఏం యూజ్ లేదనమాట. జస్ట్ అది చూడడానికి వెళ్ళినట్టు అనిపించింది. లాస్ట్లో అడిగాను అనమాట, ఫోటో ఓకే, ఫోటో మేము తీసుకోకూడదు, అట్లీస్ట్ దీనికైనా తీసుకొచ్చండి, అది కూడా వద్దన్నారు. ఇదేంటంటే అని చెప్పి చాలా కొంచెం సీరియస్ అయిపోతే అప్పుడు సరే తీసుకోండి అని చెప్పేసి అంటే అప్పుడు ఫోటో తీసుకుని ఇది బ్యాక్ సైడ్ ఎక్సలేటర్ దగ్గర ఉంటే ఒకటి బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది. ఇంకా చాలా సార్తో బయటకు వచ్చేసాము. ఇంకా ఏది అవ్వలేదనమాట అసలు. ఆ పని ఏటి అవ్వలేదు. చాలా వర్క్‌లకి వెళ్ళాం కానీ ఏది అవ్వలేదు. నెక్స్ట్ వీడియోలో వస్తది. ఇంటికి వచ్చి ఇలా జీరా రైస్ ఒకటే తిన్నా. అక్కడ దొరికింది ఒక ఫోటో అనమాట. దట్స్ ఫర్ టుడే వీడియో. సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్.